ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్లో భాగంగా విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ ఎగ్జిబిషన్ పరిశీలించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాండిలియా, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, ఒంగోలు సిటీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐదు నుంచి 12% 5-18 గ్రాములకు పెంచడం జరిగింది. కొన్ని వస్తువుల మీద ఏమేమి తగ్గింది అనేటువంటిది జిఎస్టీ డిప్యూటీ కమిషనర్ గారు నాకు చెప్తారు. ఈ లోపల మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సోలార్ విద్యుత్ పరికరాల మీద కనీసం ఒక 3 కిలోవాట్ పరికరం ఇదివరకు 2 లక్షలు అయినట్లయితే ఈరోజు 10,000 రూపాయలు డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. 10,000 రూపాయలు తగ్గుతుంది అంటే 1,90,000 రూపాయలకే మనకు 3 కిలోవాట్ దొరుకుతుంది. మీకు అందరికీ తెలుసు. సరే, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా సారు, అదేవిధంగా జిఎస్టీ కమిషనర్ గారు వాళ్ళు చెప్తారు. ఎమ్మెల్యే సార్ ఈ కార్యక్రమం వచ్చారు, అలాగే మేయర్ మేడం గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఈవేళ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ గురించి, రెన్యూబుల్ ఎనర్జీ గురించి ప్రజలు అవగాహన కల్పించడానికి, దాని మీద ప్రభుత్వం వారు జిఎస్టీ రేట్లు ఎలా తగ్గించారు, దాని గురించి ఏ ఏ కాంపోనెంట్స్ మీద, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారండి, దానికి సంబంధించిన కన్వర్టర్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, ఇలాంటి ఎక్విప్మెంట్ మీద ఎలా జిఎస్టీ రేట్లు తగ్గాయి అన్నది స్పష్టంగా మీకు చూపించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మరింత శోభను తీసుకోవచ్చు ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది వారు ఇచ్చే ప్రోత్సాహం అనమాట. అలా మేయర్ మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రోత్సహించడాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి తరఫున, అలాగే వాణిజ్య పన్ను శాఖ తరఫున, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున సార్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను మేడం. సో మీరు ఈ రకంగా వచ్చింది ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది మేడం. ఇప్పుడు అందరూ వచ్చి దీన్ని చూస్తారు. అసలు రూఫ్ టాప్ సోలార్ అంటే ఎట్లా ఉంటాయి, అలాగే పిఎం సోలార్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఎంత సబ్సిడీ వస్తుంది, సో ఎన్ని వేల రూపాయలు సేవింగ్స్ వస్తాయని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు మేడం. సార్ అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యం ఇచ్చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆయా డిపార్ట్మెంట్స్ వారు, మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు SCR ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయండి.
అలాగే తర్వాత హార్వెస్టింగ్ మెషినరీ ఇలాంటివన్నీ రావడం జరిగింది. వాటన్నిటిని మనము చక్కగా ఆ ప్రదర్శన ఉన్న వాటిని తిలకించి సో గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ మేడం గారికి మార్కెట్ చైర్మన్ గారికి మరియు ఇతర అధికార పార్టీ వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ 2.0 ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనం సో ఆటోమొబైల్స్ ఎగ్జిబిషన్ సేల్స్ కింద మనం ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాహనములకు పర్సెంటేజెస్ 28% నుంచి 18% వరకు కూడా జిఎస్టి రెడ్యూస్ అవ్వడం జరిగింది. అట్లానే ట్రాఫిక్స్ కూడా 5% దాకా కూడా రెడ్యూస్ అవ్వడం జరిగింది. మనకి స్పేర్ పార్ట్స్ లో కూడా 5% దాకా కూడా మనకి రెడ్యూస్ జరగడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఇందులో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి అమౌంట్ని మీరందరూ కూడా మరి ఒక విధంగా సద్వినియోగపరచుకోగలరని, ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి రాయితీలను మరియు స్టేట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలను మీరందరూ కూడా పొందుకొని కొత్త లబ్ధి పొందుతారని చెప్పేసి తెలుపుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మేయర్ మేడం గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. విద్యుత్ శాఖ తరఫున ఈరోజు జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ విద్యుత్ శాఖ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. విద్యుత్ శాఖ తరఫున మీరు గమనించే ఉంటారు, ఈ ఒక్క సంవత్సరంలో దగ్గరలో 27 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేవలం డ్యామేజ్ పోల్స్, కండక్టర్ మార్చడం, లో వోల్టేజ్ రెక్టిఫికేషన్ కోసం స్థానిక మన సార్ వచ్చేసి మన సేఫ్టీ గారితో మాట్లాడి టైం టు టైం ఏ రోజు బడ్జెట్ ఇప్పించబట్టి మనం 27 కోట్ల రూపాయలు పనులు చేసుకున్నాం. అదేవిధంగా మీరు గమనించుంటారు, అధికారికైనా నాయకుడికైనా సామాజిక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత మెండుగా ఉన్నటువంటి శాసనసభ్యులు మన ఒంగోలు శాసనసభ్యులు గారు. అర్థం చేసుకోండి, అసలు ఏ రోడ్డులో పోతున్నా సరే ఈడ గొంతు ఉంది, ఈడ కనుక పడినట్లయితే ఏం జరుగుతుంది, మోకాళ్ళు ఎదుగుతాయి, మనిషికి దెబ్బ తగ్గుతుంది అని చెప్పారు కమిషనర్ని. ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే లో హైట్ ఉన్నట్లయితే యాక్సిడెంట్ అయినట్లయితే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు టైం టు టైం చేయాలని చెప్పని ఈరోజు ఒక బృహత్తరమైన ప్రణాళిక రూపొందించారు ఒంగోలు టౌన్. మీరు గమనించే ఉంటారు. ఈ పని ఎవరు చేయలేదు కూడా ఇప్పటి వరకు. మొత్తం అన్ని రోడ్లు కూడా టవర్స్తో సుందరీకరణ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ తోటి, మున్సిపల్ అథారిటీస్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మన ఒంగోలు టౌన్కి విద్యుత్ దీపాలు విద్యుత్ తోటి అలంకరించాలనేటువంటి ఒక పునరుద్ధరణతో విద్యుత్ శాఖను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా చోట్ల చేసి ఉంటాం, కానీ మనస్ఫూర్తిగా పనిచేయాలంటే వారి సహకారం అవసరం. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ నిరంతరం ప్రజలకు రోడ్లు బాగుండాలా, డ్రైన్ బాగుండాలా, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఒంగోలు పట్టణాన్ని చాలా సుందరీకరణగా చేయబోతున్నారు సార్. ఇందులో మమ్మల్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పాలు పంచుకునేందుకు చేసుకున్నందుకు అందరి సభాముఖంగా ఎమ్మెల్యే గారికి ఒక ఒంగోలు నగర పౌరుడుగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అది ఒకటే కాకుండా మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, రోడ్ వైండింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా మేము కూడా పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటే కాదు సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ అంటున్నాం కదా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. జిఎస్టీ తగ్గితే ఎప్పుడు కూడా లబ్ధి పడేది ఎండ్ కన్జ్యూమర్. ఎండ్ కన్జ్యూమర్ అంటే ఎవరైతే వస్తువులు వాడుకుంటున్నారో, ఉత్పత్తి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాడుకునేటువంటి ఎండ్ కన్జ్యూమర్కే బెనిఫిట్స్ అందాలి. ఎండ్ కన్జ్యూమర్కి బెనిఫిట్ ఎలా జరుగుతుందంటే, మధ్యలో 4-5 చేతులు మారినా సరే జిఎస్టీ చట్టం వల్ల ఎవరైతే జిఎస్టీ ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారో అది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వాటా వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మనకే ఉపయోగం. ఎలా ఉపయోగం అని అంటే, మన సోలార్ పరికరాల మీద ఒకప్పుడు 12% ఉండే జిఎస్టీని ఈరోజు 5% తగ్గించారు పథకాల మీద. అంటే డైరెక్ట్గా 7% మనకు ఆదాయం అవుతుంది. 7% ఎవరికి వస్తుంది? ఎండ్ కన్జ్యూమర్కి వస్తుంది. ఎండ్ కన్జ్యూమర్ అంటే ఎవరు? వినియోగదారులు మనమే. సో ఒక 2 లక్షల రూపాయల ప్యానల్ 3 కిలోవాట్లకు మనం ఉపయోగించుకున్నప్పుడు 10,000 రూపాయలు స్ట్రైట్ అవే కన్జ్యూమర్కి ఉపయోగపడుతుంది. సార్ ప్రోత్సాహంతో సార్ మాకు చాలా చెప్పారు ఎలా చేయాలి, ఈ సోలార్ ఎలా పెట్టించాలి, అందరి చేత ఎలా పెట్టించాలి అనేటువంటి కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిపారు. అది భవిష్యత్తులో కార్యాచరణ జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఎండ్ కన్జ్యూమర్ ఎవరు? మేము పనిచేస్తున్నాం, విద్యుత్ శాఖ పనిచేస్తుంది, వినియోగదారులు కూడా వినాలి, సిబ్బంది కూడా వినాలి.
మనం వాడే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ ఎవరో కడుతున్నాం, మన డిస్కౌంట్ కడుతుంది. సో డిస్కౌంట్ కూడా జిఎస్టీ తగ్గింది, మనమే ఎండ్ యూజరం కాబట్టి. అలా ప్రతి సంస్థకు ప్రతి వినియోగదారులకు ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని మనం కూడా మన కొనుగోలు శక్తి పెరగాలని, మన దగ్గర ఉన్నటువంటి ఉత్పాదకత పెరగాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు కావాలి, ఇది ప్రజల్లోకి పెద్ద ఎత్తున చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రం ఈ కార్యక్రమం మీరు మొదలుపెట్టారు. నమస్కారం. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవ్ ఇలా కార్యక్రమానికి మరి ఎలక్ట్రిసిటీ బోర్డు అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగనే పీటీసీ మేడం గారికి, అలాగే మన డిప్యూటీ మేయర్లకు, కార్పొరేటర్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మనం ఎన్నో సంవత్సరాలుగా ధరలు ఎక్కువగా ఉండడం వలన చాలా మనం కొనుక్కోలేక మన కళలు ఆశలు తీరకుండా ఉండే ఈ సందర్భంలో మరి భారత ప్రభుత్వం వారు మరి సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీని తగ్గిస్తూ అంటే 28% ఉండే జిఎస్టీ కొన్ని వస్తువుల మీద 15%కే వచ్చినాయి. 15% ఉన్న వస్తువులకేమో 12% తగ్గించడం జరిగింది. ఇలాగ మనకి 15, 18 అలాగే 5 ఈ యొక్క పర్సెంట్ వారీగా మనకి జిఎస్టీ అనేక వస్తువుల మీద తగ్గింపు జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా మనకి కరెంటు బిల్లు ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ నుంచి అబవ్ మిడిల్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఇప్పుడు ఏసీలు వాడుకోవడం అలవాటు అయింది. ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాలుగా మన అందరూ నిత్యావసర వస్తువులు మనం వాడుకుంటూ ఉన్నాము. అయితే ఎక్కువ ధర పెరగడం వల్ల మనం ఎక్కువ మంది కొనుక్కోలేకపోతున్నాం. ఈ సందర్భంలో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించి అందరికీ అందుబాటు ధరలోకి మనకు రావడము, అలాగనే మరి ఇప్పుడు అందరికీ కూడా మన డిఏ గారు చెప్పినట్లుగా ఎవరికైతే కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందో వాళ్ళందరూ కూడా మరి సోలార్ కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము వాడుకునే కరెంట్ కన్నా కూడా ఎక్కువగా మనం మిగిలితే కనుక మన గవర్నమెంట్కే మనకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు రైతులకు కానివ్వండి, ట్రాక్టర్ల దగ్గర నుంచి అలాగే వినియోగదారులకు మనకు కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించి అన్నిటికంటే ఆహార వస్తువుల మీద కూడా మన జిఎస్టీకి తగ్గడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండడానికి మరి ప్రభుత్వం తీసుకున్న బృహత్తరమైన కార్యక్రమానికి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ అలాగనే మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారిని తన సందేశాన్ని ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈరోజు ఏదైతే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద సభాధ్యక్షులు మన డిఈ గారు హరిబాబు గారు, అదేవిధంగా మన మేయర్ గారు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ సుశీల గారు, డిప్యూటీ కమిషనర్ ట్యాక్స్ మన సత్యప్రకాష్ గారు, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారు, మన డిప్యూటీ మేయర్ బుజ్జి గారు, అదేవిధంగా కార్పొరేటర్లు అంతా కూడా చాలామంది ఉన్నారు. కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, నగర పార్టీ అధ్యక్షులు మన మదన్ గారికి, అదేవిధంగా ఇంకా కార్పొరేటర్లు కానీ ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన ఎవరైతే సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేవి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేవి. దాన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి, సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని 12% ఉండేది 5% తగ్గించారు, 18% ఉండేది 7% తగ్గించారు. ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు నుంచి ప్రత్యేకించి మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంతకుముందు వెహికల్స్ పెట్టారు. అదేవిధంగా నేను అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి. ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు
7% పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవారికి ఉపయోగపడతా ఉన్నారు. కాబట్టి దాన్ని అన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్టీవీ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టీ మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటెంని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఎంత తగ్గుతుంది, దీనివల్ల మీరు ఇదివరకు కొనేది ఎంత, ఇప్పుడు దాని జిఎస్టీ తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజుకు ఒక ఐటెము పెట్టి ఈ రోజులతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏది చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారు లేదా, మనం ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా వెహికల్స్ ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ అదేవిధంగా ఫిషర్మెన్స్ చేసే వాళ్ళకి కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఎంత ఉంది, మనకి ఎంత తగ్గింది, ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం నేను కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు. ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే 150 యూనిట్లు పైన మనకి కరెంటు కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుందని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు. ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే 200 యూనిట్కి 879 రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఆ 879 కూడా కట్టబడ్డా. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పోను, అదేవిధంగా బ్యాంకు లోను దాని పోను, ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 150 యూనిట్ల దగ్గర నుంచి దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత కూడా ఈరోజు బజార్ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా సోలార్ ప్యానల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి, పేదలు భారం తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను కూడా ఒంగోలులో దగ్గర 25,000 మనం ఈ సోలార్ ప్యానల్స్ పేదవాళ్ళు ఎవరైతే 150 కిలోవాట్స్ నుంచి వాడే వాళ్ళందరికీ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అవగాహన చేసి పెడతాం. మా క్యాడర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరి వస్తువుల లిస్టు కూడా తీసుకున్నాను ఆల్రెడీ. మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతా ఉంది, ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాం. తొందరలోనే మన క్యాడర్ను కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ ప్యానల్ పెట్టించేసి వాళ్ళ భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకోవడానికి ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ప్రజలు కూడా అవగాహన చేసుకోండి, ప్రజలు కూడా తెలుసుకోండి. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వీసులు కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన కమిషనర్ గారు ఆ రోజు వచ్చాడు, ఇప్పుడు ఉన్నాడు. అంతేగా ఫస్ట్ నుంచి 15 రోజులు ఉన్న వరకు 15 రోజుల నుంచి మన సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ మన డిప్యూటీ కమిషనర్ గారు అయితే ఈ వారం 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకొకటి పెట్టి రోజుకొకటి ఈరోజు అందరినీ కూడా ప్రజలకు తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేపట్టారని మనస్ఫూర్తిగా ఆయన కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవరైతే ఈరోజు మన డిఈ గారు కానీ అదేవిధంగా ఎస్సీ గారు ఏమో కలెక్టర్ ప్రోగ్రామ్ ఉందని బయటకు వెళ్ళారు వాళ్ళకు కానీ ఈరోజు స్టాల్స్ పెట్టిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ సోలార్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా అదేవిధంగా మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇంటోమీటర్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్స్ వాళ్ళు కూడా అవి కూడా పెట్టారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన
మన డి గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం.